రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ లో సెగ్మెంట్ లో బడిబాట కార్యక్రమం ఘనంగా జరిగింది. మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని ఇంద్రానగర్ కాలనీలో ప్రభుత్వ స్కూల్లో బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు జీహెచ్ఎంసీ బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్ పంపిణీ చేశారు. సర్కారీ బడుల్లో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని, ఎంతో మంది ఈ స్కూళ్లలో చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్లారని చెప్పుకొచ్చారు కొప్పల. తర్వాత విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. ఇక బడిబాటతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలపైన విద్యార్థులు, అదేవిధంగా తల్లిదండ్రులకు మరింత అవగాహన కల్పించాలని టీచర్లు అధికారులకు సూచించారు. స్కూల్ స్టార్ట్ అయినాక నెలకు 2 నెలలకు బుక్స్ వచ్చేవి, డ్రెస్లు వచ్చేవి. కానీ స్కూల్ స్టార్టింగ్ రోజే బుక్స్ అన్నిటి కూడా డ్రెస్లని సప్లై చేసినటువంటి గవర్నమెంట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ మన్సూరాబాద్ పుట్టి పెరిగినటువంటి ఊరు నాకు. ఈ స్కూల్ కూడా అనుబంధం ఉంటుంది. ఈ స్కూల్కి సంబంధించినటువంటి అనేక విషయాలలో టీచర్ చెప్పినప్పుడల్లా రావడం, ఇక్కడ అంగన్వాడీ కేంద్రం కూడా ఉండడం, అంగన్వాడీ కేంద్రానికి కూడా కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలలో కొద్దిగా వీక్ అయినా కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలలో ఎప్పటికప్పుడు వెలుగులోకి వచ్చి పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ప్రభుత్వ టీచర్లు నాణ్యతో కూడుకుని ఇలాంటి టీచర్లు బాధపడుతూ చెప్పారు. చాలా మంది కూడా ఎన్ని గంటలకు వచ్చాను, ఎన్ని గంటలకు వెళ్ళిపోతాను, వస్తే రాకుంటే నా జీతం కరెక్ట్ వచ్చిందా, నాకు డిఏలు కరెక్ట్ పెరిగినాయి, నాకు సదుపాయాలు గవర్నమెంట్కి వెళ్ళి టీచర్స్ కానీ చదువుతున్నాయని చూసుకుంటారు. కానీ పిల్లలు రావట్లేదు, పిల్లలు చదువుకుంటలేరు, పిల్లలు చదువుకోకపోతే ఏమైతుంది అని ఆవేదన పెట్టుకోవడం కొంతమంది చూశారు. అందులో ఈ ముగ్గురు టీచర్లు కూడా మా ఇంటి చుట్టూ తిరుగుతూ ఈ స్కూల్కి ఇది కావాలి, గోడ పడిపోయేది, ఎవరు పట్టించుకుంటలేరు, ఇక్కడ సున్నాలు వేయాలి, ఇక్కడ నీళ్ళు హార్వెస్టింగ్ పెట్టాలి, పిల్లలకు మంచి విద్యాభివృద్ధులు నేర్పించాలని చెప్పి తప్పన పడేటంలో తక్కువ. అందులో మా మన్సూరాబాద్ మన బీసీ స్కూల్